హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈ రోజు కూడా మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ రోజుల్లో ఆహారం గురించి ఎవరిని అడిగినా సరే మాంసాహారమే, అదేనండి నాన్ వెజ్ మేము ఎక్కువగా తింటున్నామని, దాని వల్లనే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే దీనిలో భాగంగానే ఎక్కువ మంది మాంసాహార ప్రియులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటున్నారు. అయితే ఇటీవల తమలో వచ్చిన మార్పు కారణంగా చాలా మంది జంతుత్పత్తుల్ని, అదేనండి మాంసాహారాన్ని పూర్తిగా తగ్గించి శాకాహార ఉత్పత్తులతో తయారైన వేగన్ డైట్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఏ మేరకు ఆరోగ్యం మీద ప్రభావాన్ని కనబరుస్తుందో ఖచ్చితంగా తెలుసుకునేందుకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కవలలపై అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఏకరూప కవలలు దాదాపుగా ఒకే విధమైన ఆరోగ్యంతో ఉంటారు. వారు జన్యు నిర్మాణంతో పాటు జీవనశైలి కూడా వారిలో ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం అదేవిధంగా శాకాహారం అనేది వీటిలో ఏది మంచిది అనేది తెలుసుకునేందుకు కవలలే సరైన ఎంపికని శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. అందులో భాగంగా ఎలాంటి హృద్రోగ అదేనండి గుండె సమస్యలు లేని 22 కవలల జోడీల్ని వీరు ఎంపిక చేసుకొని వారిలో ఒకరికి ఎప్పట్లా మాంసాహారం శాకాహారం 2 రకాలని, అదేవిధంగా మరొకరికి పూర్తిగా శాకాహార సంబంధిత ఆహారాన్ని 2 నెలల పాటు ఇచ్చారట. అయితే 2 రకాలు తినే వాళ్ళతో పోలిస్తే వేగన్ డైట్ అదే శాకాహారాన్ని తీసుకున్న వాళ్ళల్లో మొదటి నెలకే లిపో ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ అదేవిధంగా బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మరింత మెరుగైనట్లుగా ఈ పరిశోధనలో రుజువైంది. అయితే ఈ వేగన్ డైట్ శాకాహారం వలన పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడంతో పాటు వృద్ధాప్యాన్ని తెచ్చే టీలో మేర్ల క్షీణత కూడా తగ్గిందట. కాబట్టి జంతు ఉత్పత్తులైన మాంసాహారంతో పోలిస్తే వేగన్ డైట్ ఆహారమైన శాకాహారమే మేలని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.